హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషమ్మ వరల్డ్. ఇవాళ సన్నపూస మిక్చర్ ఎలా చేసుకోవాలో చూద్దాం, లేదా వీటిని సన్నపూస మురుకులు కూడా అంటారు. వీటి కోసం 1/2 kg బేసన్ తీసుకోవాలి. 1/2 kg బేసన్కి 200 grams బియ్యం పిండి పడుతుందండి. వాము బాగా నలుపుకొని వేసుకోవాలండి. కారం 1 టేబుల్ స్పూన్ కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం అండి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. బటర్ 50 grams బటర్ తీసుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక కటోరీ తీసుకొని వాటిలో వేసుకోవాలండి. ముందరగా 1/2 kg శనగపిండి వేసుకుందాం. 1/2 kg శనగపిండిలో 200 గ్రాములు బియ్యం పిండి వేసుకుందాం. తర్వాత 50 గ్రాములు బటర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ బటరు బియ్యం పిండికి ఇంకా శనగపిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బాగా పిండంతటికి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉండి కుట్టిందో, అంటే బాగా కలిసినట్లు. తర్వాత కారం, సాల్ట్ ఇంకా వాము వేసుకోవాలి. వీటిని వేసాక బాగా పిండి మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా బాగా పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్తో వాటర్ తీసుకొని వాటర్ వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే లూజ్ కూడా అయిపోవచ్చు ముద్ద. అలా కాకుండా కొంచెం కొంచెం కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది మనం కరెక్ట్గా చూడొచ్చు. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా రావాలండి. చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటాం అలా కాకుండా ఇంకా లూజ్గా కలుపుకోవాలి. ఉప్పు చూసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా ఎలా అయిందో. ఇప్పుడు మన మురుకులు చేసే దాంట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఇది పెద్ద సైజ్ హోల్స్ అండి. ఆ మురుకులు వేసుకుంటున్నాము. తర్వాత చిన్న సైజు మురుకులు కూడా వేసుకుందాం. చూసారు కదా, ఇలా టైట్గా మూత సీల్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ ఆయిల్తోని. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఆయిల్ హీట్ అయ్యాక స్లోగా మురుకులు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద ఇందాక పెట్టుకున్నది వేసుకుందాం. ఓకేనండి, ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, అట్లా అని లో ఫ్లేమ్లోనే పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టిన ఏమవుతుందంటే పైనంతా మాడిపోతుంది, లోపల మాత్రం ఇంకా పచ్చపచ్చగా ఉండిపోతుంది. స్లోగా ఇంకో వైపుకి తిప్పుకుందాం. చూసారు కదా, అయిపోయిందండి. మురుకులు నెమ్మదిగా స్ట్రెయిన్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్సెస్ ఏమున్నా చిన్న జాలీతో కూడా మళ్ళీ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసారు కదా, ఇది చిన్న సైజ్ హోల్స్ అండి. ఇప్పుడు ఈ సైజు మురుకులు వేసుకుందాం. ఈ చిన్న సైజు మురుకులు వేసుకోవడానికి ఇందాక కలిపాం కదండి పిండి, ఆ పిండిలోనే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని జారుగా కలుపుకోవాలండి. అప్పుడే ఈ చిన్న సైజు హోల్స్ నుంచి ఈజీగా మురుకులు వేసుకోవటానికి అవుతుంది. మా అమ్మ ఎప్పుడూ చెప్పేదే మీకు చెప్తున్నానండి. ఆయిల్ కొంచెం హీట్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. చూసారు కదా, ఇలా స్లోగా చిన్న సైజు మురుకులు వేసుకుందాం. ఒక సైడు అయిందో లేదో చూసుకుందాము. బబుల్స్ అన్నీ మ్యాక్సిమం బుడగల్లా వస్తుంది కదండి నురగ. ఆ నురగంతా తగ్గిపోయాక స్లోగా ఇంకో వైపుకి తిప్పుకోవాలండి.
చూసారు కదా, స్లోగా ఈ వైపు ఇంకో వైపు తిప్పుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు జాగ్రత్తగా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇది పెద్ద సైజు మురుకు, ఇది చిన్న సైజు మురుకులండి. అలానే ఇప్పుడు ఇంకో వాయి వేసుకుందాం. పిల్లలు రోజు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ ఇవే అడుగుతారండి. సో ఇలా చేసి ఉంచుకుంటే స్కూల్ నుంచి రాగానే తినడానికి కూడా ఉంటాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన మురుకులు రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి.